ఈ లవ్ జిహాద్ పైన అభిప్రాయం ఒకటేనండి. యాక్చువల్‌గా మన వాళ్ళది కూడా తప్పు ఉంది దీంట్లో. వాళ్ళంటే వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ చాలా బాగా కేరింగ్ తీసుకుంటారు. ప్రతి జాగ్రత్తలు తీసుకుంటారు. మన వాళ్ళు ఏం చెయ్యరు. ఎంతసేపు మనకు ఉద్యోగాలు, పైసలు ఈ బిజీ టైంలోనే మనం ఎవరిని పట్టించుకోం. వాళ్ళు మాత్రం ప్రతీదీ ర్యాపిడో దగ్గర నుండి గానివ్వండి, ఇంట్లో నుండి బయటికెళ్ళి ఇంటికొచ్చేంత వరకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకొకటి 2 సంవత్సరాల పిల్లవాడి నుండి గూడా వాళ్ళు అరబ్బీ క్లాస్ అని గాని, మళ్ళా దాని తర్వాత అరబీ క్లాసులను కానీ దాని తర్వాత ఏమంటారు ఈ, ఆ, మస్జిద్లలో కానీ నమాజ్లు కానీ వీటన్నిటిలో కూడా చెప్తారండి. మదర్సాలలో మనకేమున్నదండి చెప్పండి, గుళ్ళోకి వెళ్తే పంతులు కూడా కానీ మన దాంట్లో 10 రూపాయలు ఇస్తే అక్షంతలు వేయని పరిస్థితులలో మనం ఈ రోజులో ఉన్నాము. ఇది కూడా కరెక్ట్ కాదండి. మన పిల్లల్ని మనమే పట్టించుకోవాలి. మన జాగ్రత్తలు తీసుకోకుండా మనము ఇంత మీడియా ముందు వచ్చేదాకా మనం ఏం చేస్తున్నాం, మనం కళ్ళు మూసుకుంటున్నాం. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీలు చేస్తున్నారు, దాని తర్వాత ఆస్తులు ఇవన్నీ అమ్ముకుంటున్నారు. ఇంతదాకా కూడా మనం తెలుసుకోలేని పరిస్థితి కేవలం మన పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పట్టించుకోవడం అజాగ్రత్త వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ సోషల్ మీడియా ద్వారా నేను చెప్పేది ఒకటే, లవ్ జిహాద్ ఈ అమ్మాయితో ఒక కేసు అంతం కావాలని కోరుకుంటూ, మళ్ళీ దాని తర్వాత ప్రతి ఒక్క హిందూ అమ్మాయిలకి నేను కోరుకునేది ఒకటే, ఈ అబ్బాయిల జోలికి వెళ్ళకండి. ఈ లవ్ జిహాద్లో మీరు ఈ లవ్ జిహాద్ కేసులో వెళ్ళకండి, ఈ ట్రాప్లో పడకండి. దయచేసి నా రిక్వెస్ట్ అండి అందరికీ, నా హిందూ బంధువులందరికీ, హిందూ అమ్మాయిలకి నా రిక్వెస్ట్ ఈ వీడియో ద్వారా, ఈ లవ్ జిహాద్ కేసు ఇతరుతో అంతం కావాలని కోరుకుంటున్నాను. లవ్ జిహాద్ మీద అభిప్రాయం అని అంటే మనం ఇప్పటివరకు చూసుకుంటే చాలా కేసెస్ అయినా అందులో ఒకటి ఈ ఒక కుక్కట్పల్లికి సంబంధించిన కేసు చూసుకుంటే ఈ 10-15 డేస్లో లేదు అన్న ఒక 15-20 కేసెస్ అయితే ఈజీగా మన కళ్ళతో చూడడం జరిగింది. ఓన్లీ కేవలం అది ఒక 5% కూడా లేవు. ఒక 100%లో అది ఒక 5%, 95% చేప కింద నీళ్ళాక పోతున్నాయి. అవి మనకు తెలియకుండా పోతున్నాయి. మాకు తెలిసినవి ఎంతవరకు చేయాలనేది హిందూ అని కానీ బజరంగ దళ్ కానీ ఎంతవరకు చేయాలనేది చేస్తుంది. వాళ్ళ సహాయం ఎంత ఉందో శక్తులు వాళ్ళు చేస్తారు. అంతవరకు ఓకే. కానీ తెలియకుండా 95% ఈ లవ్ జిహాద్ కేసులు జరుగుతున్నాయి మన హైదరాబాద్లో, తెలంగాణలో. సో భారతదేశం మొత్తం చూసుకుంటే ఇదే విధంగా వాళ్ళది ఒకటే లక్ష్యం ఉంది. 2047 వరకు గజ్వాయిన్ చేయాలి. గజ్వాయిన్ చేయాలంటే ఏం చేయాలి? మత మార్పిడి చేయాలి, లవ్ జిహాద్ చేయాలి. లవ్ జిహాద్ అంటే ఏంది? మన హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ హిందూ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటే 4 పిల్లలు కంటారు, ప్లస్ ఈ ఒక అమ్మాయి 5 మంది పాపులేషన్ మనకి ప్లస్ అవుతుంది. ఇక్కడ హిందువులలో ఏమవుతుంది? హిందువులు మా అంటే ఇద్దరిని కంటాడు, ఇద్దరు పిల్లలు ప్లస్ ఈ ఒక అమ్మాయి. ఇక్కడ హిందువులలో 3 మైనస్ అవుతారు. సో ఆటోమేటిక్ వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది, మన పాపులేషన్ మైనస్ అవుతుంది. కంపేర్ టు మన 1947 నుంచి ఇప్పటి వరకు 2027 వరకు చూసుకుంటే వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, ఇప్పటి వరకు ఎంత ఉంది? ఒకప్పుడు వాళ్ళ 3 to 5% కూడా లేకుండే, ఇప్పుడు వాళ్ళ 20% అయింది. ఎందుకైంది 20%? మన పాపులేషన్ ఎంత ఉండే ఒకప్పుడు? 95%. ఈరోజు మన పాపులేషన్ ఎంత ఉంది? 80% ఉంది. అంటే ఒక 70 సంవత్సరాల్లో, 75 సంవత్సరాల్లో, 80 సంవత్సరాల్లో మన పాపులేషన్ ఎంత తగ్గిపోయింది? 15% తగ్గిపోయింది. ఇప్పుడు 15% తగ్గిపోయింది. మళ్ళీ ఇంకో 70 సంవత్సరం వచ్చేలోపు ఈ 15% తగ్గిపోయింది. మరి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు 20% ఉన్నారు. అఫీషియల్గా ఎంత ఉన్నారు వాళ్ళు? 15% అన్నట్టు. కానీ యాక్చువల్లీ అన్అఫీషియల్గా వాళ్ళు 25-30% ఉన్నారు భారతదేశం మొత్తం. ఇంకొక 70 సంవత్సరాల్లో వాళ్ళు ఈజీగా 45-50% అవుతారు. 70 సంవత్సరాల రాసి పెట్టుకొని వాళ్ళు ఒకటే లక్ష్యం 2047, 100 సంవత్సరాలు. 1947 టు 2047 వాళ్ళ 100 ఇయర్స్తో గజ్వాహిన్ చేయాలి భారతదేశాన్ని. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ చేయాలి. ఈ విధంగా చేయాలి మత మార్పిడు, లవ్ జిహాద్. ప్లస్ ఇంకోటి కూడా జరుగుతుంది, ఫుడ్ జిహాద్. ప్లస్ ఆటోమేటిక్గా ఫుడ్ జిహాద్ జరుగుతుంది. ఏ విధంగా ఫుడ్ జిహాద్ జరుగుతుంది? ముస్లిం హోటళ్ళలో ఏం చేస్తుంది? మన వాళ్ళు తింటారు పోయి అక్కడ వాళ్ళు తినగానే ఆడ ఏం చేస్తారు? టాబ్లెట్స్ కలుపుతారు, పిల్లలు పుట్టకుండా పౌడర్ కలుపుతారు. ఆటోమేటిక్గా మన పాపులేషన్ స్టాప్ అయిపోతుంది. అప్పుడు అంటే పిల్లలు పుట్టారు, అమ్మాయికైనా అబ్బాయికైనా. అమ్మాయికి అయితే ప్రెగ్నెన్సీ కాకుండా అయిపోతుంది, అబ్బాయికి అయితే ఈ యొక్క అయితే సెక్సువాలిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అన్న పవర్. సో ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి. వాళ్ళది ఒకటి లక్ష్యం గజ్వాయిన్ 2047 వరకు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ ముందు ఇందాక అన్న చెప్పినట్టు మనం డివోషనల్లీ డివైన్ వీక్ ఉన్నాం. వాడు స్ట్రాంగ్ ఉండు. చిన్నప్పటి నుంచి వాడు మసీద్కి వెళ్తాడు, నమాజ్ చేస్తాడు, వాడు సాధన చేస్తుండు, మంత్రం జపిస్తుండు, ఏదో చేస్తుండు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం అన్నిట్లో వీక్ ఉన్నాం. ఖాళీ సంపదలలో ఉన్నాం, మనం బిజీ, చదువులో బిజీ ఉన్నాము. వాడు ఎండ్ ఆఫ్ ద డే మన సంపద ఎవరు తీసుకుంటుందంటే తురుకోడు తీసుకుంటాడు. ఏ విధంగా తీసుకుంటాడు? మన పిల్లల్ని, ఆడపిల్లల్ని గొప్ప గొప్ప చదువులు మనం చదివిస్తున్నాం. చదివించిన తర్వాత 1-2 లక్షలు సంపాదిస్తారు. ఆ 1-2 లక్షలు ఎవరు తీసుకుంటుండు? తురుకోడు తీసుకుంటుండు. కాబట్టి ఇవన్నీ స్టాప్ కావాలంటే పేరెంట్స్ ఫస్ట్ పిల్లల్ని గుడిలోకి పంపాలి. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనలో ఒక ఫ్యాషన్ అనమాట. కుక్కని కొనుక్కోవాలి, కుక్కని కొన్న తర్వాత డైలీ బాత్రూమ్ కుక్కని తీసుకొని టైం ఉంటుంది, దాన్ని తాడు పట్టుకొని కుక్కని తీసుకొని సమయం ఉంటుంది. కానీ అలా పిల్లల్ని గుడికి తీసుకునే సమయం మన హిందువులకు లేదు. సో ఇది ధర్మం పట్ల
ఇందులో చిన్న పిల్లలకి నేర్పాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇందాక అన్న చెప్పినట్టు బాపనల కూడా మీద బాధ్యత ఉంది. అన్న ఇప్పటిదాకా ఏం చెప్పిండు, 10 రూపాయలు ఇస్తే గానీ మనకు అక్షంతలు వేయరు. ఆ పరిస్థితిలో ఈరోజు మన సనాతన ధర్మం ఉంది. మీరు ఈ బుద్ధి మార్చుకోండి అని చెప్పేసి నేను బ్రాహ్మణులకు నేను తెలియజేస్తున్నా. సనాతన ధర్మం పట్ల మీరు అవగాహన తెలియండి. అందరూ మన లవ్ జిహాద్ అంటే ఏంది, ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనవద్దు అని చెప్పేసి మీరు బాపనోళ్ళ మీద బాధ్యత ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. లేని పక్షంలో మీ పిల్లలు కూడా రేపు లవ్ జిహాద్కి గురవుతారు. ప్రతి ఒక్కళ్ళు ఇంకోటి నేను మీడియా ద్వారా మీడియా ఛానల్స్ కానీ మినిస్ట్రీ మీడియా కానీ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా, లవ్ జిహాద్ మీద మీరు అవగాహన తీసుకొని రండి. ఎందుకంటే రేపు మన పిల్లలు కానీ మీ పిల్లలు కానీ మీ చెల్లెలు కానీ మీ అక్కలు కానీ రేపు మీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరిని ట్రాప్ చేస్తారు. ఎవరితో పోతా అనేది తెలియదు. కాబట్టి ఇవన్నీ మీరు అవగాహన చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. జై శ్రీరామ్.